అది అందుకే సార్ ఈ మాట మీకు నోటీస్లోకి వచ్చింది లేదు. శోభన్ బాబుకి రూపాయి ఎగ్గొట్టినోడు లేడు, కృష్ణ గారికి రూపాయి సరిగ్గా ఇచ్చినోడు లేడు అని ఒక సామెత. శోభన్ బాబు గారు చాలా నిక్కచ్చిగా ఉండేవారంటండి. డబ్బులు తెచ్చకపోతే షూటింగ్ అంటే ఆయన ఎందుకు అంత గట్టిగా అనాల్సి వచ్చిందంటే ఆయన భూములు కొంటాడని చెప్పాం కదా. అవును, ఈ సినిమా ఉంది, మల్లెపూ సినిమా చేస్తున్నాం, లేకపోతే మానవుడు దానవుడు సినిమా చేస్తున్నాం, ఈ సినిమా ఇంత రెమ్యునరేషన్ ఇస్తారు, ఈ నెల ఇంత వస్తే ఈ నెల ఇంత వస్తే ఈ డబ్బుని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అనేది ప్లాన్ దాని మీద గీసేసుకునేవాడు. వచ్చావు నోట్బుక్ ఉండేది ఇట్లా, షార్ట్ లేనప్పుడు అక్కడ తీసుకొని చూసుకుంటే ఏదో రాసుకుంటూ ఉండేవాడు. అంతేగాని క్యారెక్టర్ వాటి గురించి కాదు, అట్లా అని కాదు, క్యారెక్టరే అదేలేండి. ఇది అందుకని ఏంటంటే ఆ డబ్బు ఆ టైంకి అతను ఇవ్వకపోతే చాలా ఇబ్బంది అయిపోయేవాడు అనమాట. ఇన్స్టాల్మెంట్ కట్టాలి కదా. మరి వీళ్ళ సాధక బాధకాలు కూడా అవసరమే కదా సార్. అట్లే డిఫరెంట్గా పాటించుకుంటే ఎక్కడ ఉన్నాడు కానీ. అదేలేండి. అంటే మనం కృష్ణ గారితో కంపారిజన్లో కంపేర్ చేసుకుంటే కృష్ణ గారి తర్వాత ఎవరైనా కృష్ణ గారు ఎవరైనా సరే మేమందరం కూడా అయింది. కాకపోతే నేను కూడా అదే స్కూల్, నేనంటే బిజినెస్లోంచి వచ్చాను కాబట్టి ఫైనాన్స్లో ఎంత కష్టపడతారు, మరి ఎంత డబ్బు తీసుకొచ్చి పెడుతున్నాడు నిర్మాత. అవును, ఫస్ట్ ఖర్చు పెట్టేదంతా ఆయన, ఆఖరణ చిల్లర ఎత్తుకునేది ఎవరంటే ప్రొడ్యూసర్. అవునండి. అది వస్తే ఇంకో సినిమా తీస్తాడు, లేకపోతే నిర్మాతల హీరోవా మీరు దర్శకుల హీరోవా అంటే నిర్మాతల హీరో. నేను నిర్మాతల హీరో, అందుకని ఆ కష్టకాలు తెలుసు కాబట్టి నేను ఏ రోజున కూడా డబ్బులు ఇస్తే రాను అనే మాట అనలా. ఓకే, ఇచ్చింది తీసుకున్నా. అదే పైగా మీరు కృష్ణ గారి ఇన్ఫ్లుయెన్స్ క్లాస్మేట్స్ కూడా కదా మీ ఇద్దరును. అంటే కృష్ణ గారి తాలూకా ఈ ట్రాజెక్టరీ ఏదైతే ఉందో, ఆయన వస్తూనే మోసగాడు చేసేయడం, వస్తూనే ఇంకేదో చేసేయడం, వద్దంటుంటే అల్లూరి సీతారామరాజు తీసేయడం, అసలు అవన్నీ చూస్తే మీకు ఎలా అనిపించింది అంటే ఆ కృష్ణ ఈ కృష్ణ ఒకటేనా? అదే అన్న, కాలేజీలో ఉండేవాడు, నోట్లోంచి మాట కూడా బయటకు వచ్చేది కాదు, మాట్లాడటం కూడా సినిమా షూటింగ్లో తెగ మాట్లాడేసేస్తూ ఉండేవాడు బయట. అవునండి, బయట కూర్చోగానే ఏ సినిమా రిలీజ్ గానే ఇది ఫస్ట్ డే ఎంత వచ్చి, సెకండ్ డే ఇది ఎంత 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 బిజినెస్ చేస్తే అని చెప్తూ ఉండేవాడు. అందరు కలిసి చూడేవారు, అందరు కూర్చొని నవ్వుకుంటూ ఉండేవారు. అసలు హుషారుగా ఉండేది. ఆయన సినిమా అయినా రోజు బ్రహ్మాండంగా ఉంది నాగేంద్ర మన సినిమా అన్నాడు. అంటే అనుకున్నాను, ఓకే సార్ కంగ్రాచులేషన్ సార్ అన్నాను. మర్నాడే కలిసాను నేను, జరిపోయింది 70mm మెడ్రాస్లో. మొన్న ఇలా సెట్లోకి వెళ్ళగానే నిన్న చెప్పిన రిపోర్ట్ తప్పయ్యా నాగేంద్ర మన సినిమా ఫ్లాప్, డబ్బాలు పంపించేస్తారు చెప్పాడు. నాకు ఎలా రియాక్ట్ అవ్వాలి, ఎంత బాగా చెప్పుకునేవాడు, అంత ధైర్యంగా చెప్పాడు. అవతల వాళ్ళ సినిమా కూడా ఈ సూపర్ బ్రదర్స్ అని ఏవిఎస్ డైరెక్ట్ చేసిన సినిమాకి చిరంజీవి గారును కృష్ణ గారు ఇద్దరు గెస్ట్స్గా వచ్చారు, చీఫ్ గెస్ట్లుగా. అయిపోయిన తర్వాత బయటకు వచ్చి కూర్చున్న తర్వాత చిరంజీవి గారిది అది అప్పుడు ఏదో మాస్టర్ ఏదో సినిమా రిలీజ్ అయింది సార్. అప్పుడే మాస్టర్ రిలీజ్ అయితే మొత్తం టౌన్ రికార్డులన్నీ చిరంజీవి గారికి చెప్పారండి కృష్ణ గారి పక్కన కూర్చుని. ఏ సినిమా అనకాపల్లి దగ్గర నుంచి అంటే చిరంజీవి గారు అయితే మీరు నమ్మరు, ఆశ్చర్యపోయారండి. అని ఇటే ఆయన మెమొరీ, అసలు కృష్ణ గారి మెమొరీ అని. సో ఆయన తరతం భేదం లేదండి, ఫెయిల్యూర్ అయినా ఎదుటి వాళ్ళు సక్సెస్ అయినా ఆయన సమానంగా చూడగలిగారు. బట్ మీరు ఒక ఆర్టిస్ట్గా ఒక అల్లూరి సీతారామరాజు లాంటి ఒక క్యారెక్టర్ చేసిన ఏది రామారావు గారే మళ్ళీ కమర్షియల్గా ఇది అవుతుంది అని చెప్పి మానేశారండి. కృష్ణ గారు తీద్దాం, అప్పుడు కృష్ణ గారికి రామారావుకి మంచి ఇది ఉండేది, అండర్స్టాండింగ్. ఈయన సినిమాలు కూడా చేశాడు కదా, దేవుడు ఎన్ని చేశాడు కదా. ఈ మొదలు పెట్టినప్పుడు వెళ్ళి అడిగాడు కృష్ణ గారు, ఏమంటే మీరు అల్లూరి సీతారామరాజు గారు తీద్దామని అనుకున్నారు కదా, స్క్రిప్ట్ అవన్నీ కూడా మీరు రెడీ చేశారు, తీస్తున్నారా అని అడిగాడు. అది కమర్షియల్గా వైబుల్ అవుదయ్యా, అందుకని ఆలోచిస్తున్నాను ఏం చేద్దామని అన్నాడు. మీరు కనుక డ్రాప్ చేశాను అనుకునేటైతే నేను తీద్దామని ఉందండి అన్నాడు. ఏ కృష్ణ నువ్వు అనవసరంగా చేతులు కాల్చుకుంటావు, వద్దు అని చెప్పాడు ఆయన. డబ్బులు పోతాయి, అది కమర్షియల్గా ఇదయ్యేది కాదు సినిమా. ఏదో అడవుల్లోకి పారిపోతాడు, ఏమవుతాడు ఎంతసేపు ఆ బాణాలు, ఈయన యాక్షన్ సినిమాలో చేసాడు పెద్ద గన్లు మిషన్లు గన్లు ఏముండవు, బాణాలు ఇటువే కదా అన్ని సార్, పెద్ద డ్రెస్సింగ్లు లేవు, డ్రీమ్ సాంగ్లు లేవు, ఏం లేవు. దానికి ఆయన ఏంటంటే సినిమా స్కోప్లో తీసేసి మొత్తం అవుట్డోర్ తీసుకెళ్ళి చింతపల్లి ఫారెస్ట్ల దగ్గర పెట్టేసి అందరు క్యాంప్ అక్కడ పెట్టేసేసి అట్లా. ఆ డైరెక్టర్ కూడా మొదటి రోజే హార్ట్ అటాక్ వచ్చింది రామచంద్రరావుకి. వస్తే ఏం చేయాలని తెలియకపోతే ముందు హాస్పిటల్కి తీసుకెళ్ళిపోండి, వైజాగ్ అక్కడికి తీసుకెళ్ళి ఇది చేశారు. అప్పుడు అక్కడి దగ్గరికి అది అక్కడ చేసి వెళ్ళేటప్పుడు రామచంద్రరావు మీరేం కంగారు పడకుండా వెళ్ళండి, ఎవరిని మీరు చేసుకొని మీరే తిరిగి వస్తారు, మీరు తిరిగి వచ్చేవరకు నేను డైరెక్ట్ చేస్తానండి అన్నాడు. అప్పుడు దాకా డైరెక్షన్ కూడా తెలియదు వీరికి. ఓకే,
కాకపోతే అంటే దాంట్లో సబ్జెక్ట్ అంతా కులంకషంగా ఏ టు జడ్ తెలుసు కాబట్టి అదే మొదలు పెడుతున్నాడు కాబట్టి ఆయన చేయటం మొదలెట్టాడు. మొదలు పెట్టేసాడు. సినిమా డైరెక్టర్ ఎవరు పేరంటే ఆయన పేరే వేసాడు. అవునండి, వి రామచంద్ర గారి పేరే ఉంటుంది. ఆయన తర్వాత వచ్చి అసలు తగ్గి ఆయన వచ్చి మళ్ళీ షూట్ చేయలే. అవును, పోయారు. మొత్తం అంతా ఈయనే చేశాడు, ఆయన చనిపోయాడు. అవును, డైరెక్టర్ అతని పేరే వేసాడు. అలాంటి మారల్ వాల్యూస్ అసలు తర్వాత డబ్బులు కూడా ఫ్యామిలీకి పంపించాడు. సినిమా మొత్తం డైరెక్ట్ చేస్తే ఎంత ఇస్తాడో ఆ అమౌంట్ అంతా కూడా ఇచ్చి పంపించాడు. గ్రేట్ కదా సార్ నిజంగా. అందుకే అన్నది నిజంగా ఇండస్ట్రీలో దేవుడు అంటే దేవుడే. అవి ఎవరు పెట్టారండి కాలేజీలో పేరు దేవుడు అని అతనికి? నేను మాత్రం పెట్టలేదు, కానీ ఎవరు పెట్టారు చాలా ముందు చూపుతో పెట్టాడు అనిపిస్తుంది. నిజంగా అంటే దేవుడు అన్న పేరు దేవుడే పెట్టాడేమో అనిపిస్తుంది. లేకపోతే అసలు అలాంటి ఆలోచన ఇప్పుడు ఏదో బొంగమూతనో ఏదో జడ్డివాడో ఇలాంటివే పెడతారు, కానీ దేవుడు అని పెట్టడం ఏంటి సార్? అంటే తెల్లటి బట్టలు వేసుకొని చక్కగా అందంగా ఉండి వైట్ డ్రెస్ వేసుకుని, వైట్ డ్రెస్ ఎక్కువ వేసేవాడు. మంచి జుట్టు, గిరిజాల జుట్టు చాలా బాగుండేది అప్పుడు. తర్వాత ఊడిపోయింది కానీ. అవును, మీ అందరికీ ఊడిపోయింది. అసలు అక్కడికి వెళ్ళింది రామారావుది ఎంత పెద్ద జుట్టు అండి, ఎందుకు బ్రహ్మాండం. నాగేశ్వరరావుది దొంగరాముడు సినిమాలో మంచి హెయిర్ స్టైల్, సోహన్ బాబు గారిది మీ అందరిది. కానీ బట్ ఆ విగ్గులు పెట్టేసి రిఫ్లెక్టర్స్, ఆ విగ్గులు పెట్టంగానే ఏమవుతుందంటే లోపల చెవట్లు పట్టేస్తాయి. ఆ చెవట్లు పట్టేసి దానికి ఎట్లాగా ఉండేటప్పుడు కూడిపోతాం. తర్వాత ఇంకోటి, ఇప్పుడు కృష్ణ గారికి రామారావుకి మధ్యలో రిఫ్ట్ రావడం, వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఎవరికి ఏమి తెలియదు సార్. ఊరికి అవ్వాకులు చెవ్వాకులు పేలుతారు సార్ బయట. ఏమండి అసలు ఏం జరిగింది సార్ వాళ్ళిద్దరి మధ్యన? అంటే యాక్చువల్గా నాకు కూడా దాంట్లో ఇన్వాల్వ్ కాలేదు నేను, ఎందుకంటే బట్ కొంతవరకు జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అదే. ఇప్పుడు ఈయన కూడా సినిమా చేద్దామని అనుకున్నాడు రామారావు గారు. ఆయన అప్పుడు ఇంకా మొదలు పెట్టలేదు అనుకుంటా. ఆయన కూడా లేదు, ఆయన పడుతున్నాడు, స్క్రిప్ట్ వర్క్ ఇదంతా జరుగుతుంది. ఈ టైంలో ఇతను మొదలు పెట్టాడు. మొదలు పెట్టినప్పుడు ఆయన పౌరుషం వచ్చింది. ఏంటి పౌరాణిక క్యారెక్టర్ నేను చేయాలి కానీ కృష్ణ చేస్తే ఎవరు చూస్తారు అని చెప్పి ఈయన సైమల్టేనియస్గా మొదలుపెట్టి నెల రోజుల్లో సినిమా తీసేసి రిలీజ్ చేశాడు. ఆయన పెద్ద హిట్ అయిపోయింది. ఏది? ఎన్టీ రామారావు సినిమా దానవీర్ సూర్కర్. అవునండి, అవును. అందులో 4-5 క్యారెక్టర్లు చేసి ఆయన డైరెక్ట్ చేసి, అది చాలా భయంకరమైన ప్రయోగం సార్ అది దానవీర్ సూర్కర్. ఆయన కాబట్టి ఈయనకి దేవుడు అని పేరు పెట్టారు. ఆయన పూర్తిగా దేవుడు, నిజంగా దేవుడు, దైవాంశ సంభూతి, అంటే దానిలో డౌట్ లేదు. కృష్ణుడు వేసినా కృష్ణులాగా ఉంటాడు, దుర్యోధనుడు దుర్యోధనులాగానే ఉంటాడు, రావణాసురుడు ఇస్తే రావణాసురుడులాగానే ఉంటాడు. బాబాయ్ మైండ్ బ్లోయింగ్. అంటే నార్మల్ గా ఆయనకి దేవుడు అని పేరు పెట్టారండి మీ కాలేజీలో, బట్ ఎన్టీ రామారావు ప్రత్యక్ష దైవాంశ సంభూతి. ఎందుకంటే ఆయన కృష్ణుడు గెటప్పు మాయాబజారులో చేసినప్పుడు, ఇప్పుడు ఇది వచ్చేది విజయ్ చిత్రాన్ని ఒక మ్యాగజైన్ గుర్తుంది కదా, కలర్ ప్రింటింగ్. అప్పట్లో కలర్ ప్రింటింగ్ ఉండేది కాదు, అది ఒక్క మ్యాగజైన్ కలర్ లో ఉండేది. అవునండి. దాంట్లో సెంటర్ స్ప్రెడ్ లో రామారావు గారిది ఈ కృష్ణుడు గెటప్ వేశారు. అది చూసి అందరూ థ్రిల్ ఫీల్ అయిపోయి ఎవరికాళ్ళు దాన్ని జాగ్రత్తగా ఓపెన్ చేసి ఫ్రేములు కట్టుకుని ఇళ్లలో తగిలించుకునేవాళ్ళు కొంతమంది, దేవుడి గదిలో పెట్టుకునేవాళ్ళు కొంతమంది. ఇప్పటికే ఉన్నాయి కొన్ని ఇళ్లలో. అవునండి, కృష్ణుడు గెటప్ ఆయన అన్డౌటెడ్గా సార్, అన్డౌటెడ్గా. మొన్న ఎవరో వాళ్ళు లేనిపోని కాంట్రవర్సీ లేపి ఎన్టీ రామారావు విగ్రహం. ఇప్పుడు చాలా చోట్ల అల్లూరి సీతారామరాజు విగ్రహాలు మీరు గమనించండి కృష్ణ గారి లాగా ఉంటాయి. అదే అంట. ఆడు కూడా మనిషి కదండి, శిల్పి చెక్కేవాడు కదా, ఆడికి ఒక ఆనికి కావాలి కదా. ఎలాగని దాని మీద అసలు మొన్న చాలా తప్పు, దారుణం అండి. పాపం ఎన్ఆర్ఐ అమెరికా నుంచి అందులో తీసుకొచ్చి బోల్డ్ అంత అమౌంట్ పెట్టి ఒక అద్భుతమైన ఇది చేయాలని చాలా పెద్ద విగ్రహం అది. అవును, అంత చేస్తే మన ఇండస్ట్రీ వాళ్ళు దానికి ఎదురు తిరిగి ఇది చేశారు. దీని వెనక అప్పుడు ఎంక్వైరీ చేస్తే ఏంటంటే పొలిటికల్లో ఇది జరిగింది.